వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. నేను అడిగింది అది మీరు తిన్నారా, జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారా, లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగిలిన పెద్దలకు పంపించారా అని అడుగుతా ఉన్నాను. మీరు ఈరోజు మీకంటే ముగ్గురు నలుగురు పోటీ చేయాలనుకున్నారు. పోటీ చేయకుండా వాళ్ళందరూ వెళ్లిపోయారు. మీరు కూడా పోటీ చేయకూడదనుకున్నారు. అయినా ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అంటే మీరు అవినీతి సొమ్ము తిన్నారు కాబట్టి ఆ సొమ్ము ఖర్చు పెట్టు అని మీకు ఒక హుకుం జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు పోటీ చేస్తున్నారు తప్ప మీకు కూడా తెలుసు రాబోయేటువంటి విక్టరీ ఎలా ఉండబోతోందో అని. ఇక్కడ ఓట్ల రూపంలో వచ్చేటువంటి విక్టరీ పులివెందుల గడ్డ దాకా వినబడబోతోంది రోసయ్య గారు అని నేను చెప్తా ఉన్నాను. కాబట్టి మీరు సమస్యలపై చర్చించండి, మేము కూడా చర్చిస్తాం. అంతే తప్ప మీరు ఏదో ఎదుటి వాళ్ళ మీద బురదలుదామంటే అది జరిగే పని కాదు. నిన్న తీసిన డ్రోన్ షాట్స్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, అమెరికా కాదు, ప్రపంచం మొత్తం నీ భాగవతాన్ని చెప్పబోతున్నాయని చెప్తా ఉన్నాను. కాబట్టి ఏది ఏమైనా ఆయన గనులు ఈ భూములు తవ్వినందుకు ఎమ్మెల్యే నుంచి పార్లమెంట్ ఎంపీగా ప్రమోషన్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న వ్యక్తులు ఇద్దరు, మనోహర్ గారు ఒక్కసారి అసెంబ్లీ స్పీకర్ అయితే ఆ రోజుల్లో 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి తెనాలి అభివృద్ధిని ఎప్పుడూ లేనంతగా చేసినటువంటి వ్యక్తి మనోహర్ గారు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే తెనాలి రూపురేఖలు మారబోతున్నాయి. ఈ రోడ్లు చూస్తా ఉన్నాం ఎంత గుంతలున్నాయో. అదేవిధంగా నేను కూడా నాకు ఏమీ ఆశ లేదు. మీకు రాష్ట్రం గురించి మీరంతా చాలా చైతన్యవంతులు. గుంటూరు జిల్లా ప్రజలంటేనే రాజకీయంగా చైతన్యవంతులు. మీకు నేను చెప్పేదానికన్నా మీకే ఎక్కువ తెలుసు. రోజు చూస్తూ ఉన్నారు బాధలు ఇవన్నీ. ఇప్పుడు ఏదేమైనా మీరందరూ గుర్తుపెట్టుకోండి, నేను మీకు అండగా ఉంటానని మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ మీద అమానుషంగా ఎవరు ప్రయత్నించినా కూడా వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసినవి గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రండి, తప్పకుండా మన ప్రభుత్వం దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. చాలా మంచి విక్టరీ రాబోతోంది. సో ఈ గుంటూరు జిల్లాలో అయితే వైసీపీ వాసన కూడా కనిపించదు మనకి. దాని గురించి అసలు భయపడాల్సిన పనే లేదు. బాబు గారికి కూడా తెలుసు, లోకేష్ గారికి తెలుసు కార్యకర్తల మీద ఎంత ఇబ్బందులు పెట్టారు, ఎంత అమానుషంగా ప్రవర్తించారనేది. సో ఏంటంటే వాళ్ళు చేసినవి అన్నీ మర్చిపోతారు అనుకుంటున్నారు, కొన్ని మర్చిపోలేనివి ఉంటాయి. తప్పనిసరిగా బదులు తెచ్చుకుందాం అన్నిటికీ. బట్ ఏదేమైనా మీ గ్రామాల్లో ఏ సమస్యలు కావాలన్నా కూడా అన్నీ కూడా రాసుకోండి. ఎలక్షన్ అయిన వెంటనే నాకు సాధ్యమైనంత వరకు నేను ఎక్కడి నుంచి ఫండ్స్ తీసుకురావాలో అవన్నీ తీసుకొని వద్దాం. నాకు ఎంత ఒక 5 కోట్లు ఎంత ఉంటాయి, తర్వాత రాజ్యసభ మెంబర్ల దగ్గర నుంచి కొంత ఉంటాయి, సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, ఎన్ఆర్ఐల దగ్గర నుంచి కొంత ఫండ్స్ ఉంటాయి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరినీ కలిసి వాళ్ళకి ఆ గ్రామం, ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐలు కూడా గ్రామంలో చేయాలని ఉంటుంది, కాదే ఊళ్ళల్లో ఉండేటువంటి పాలిటిక్స్ కానీ ఇంకోటి కానీ ఆ సపోర్ట్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేసే విధానం తక్కువ మందికి తెలుస్తుంది. మేము ప్రతి ఒక్కరిని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఒక రోడ్డు వేయాలనుకుంటే రోడ్డుకు వాళ్ళ పేరు పెట్టడమో, లేకపోతే స్కూల్ కట్టాలంటే స్కూల్, లేదు ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను అండగా ఉండి వాళ్ళ డబ్బులన్నీ తీసుకొని వచ్చి గ్రామంలో మీరు ఎప్పుడు చూడనంతగా ఏదో ఒకటి మంచి పని అయ్యే విధంగా నేను ప్రయత్నిస్తాను. కాబట్టి దానన్నిటికీ మీ సహాయ సహకారాలు నాకు కావాలి. మనం కూడా ఊరు డెవలప్ అవుతుందని చూసుకోవాలి. రాజకీయాలు కొంచెం పక్కన పెట్టాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ 4-5 సంవత్సరాల తర్వాత ఇంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మనం వర్క్ చేద్దాం. ఓకే, కాబట్టి అది తర్వాత మాకు ఆఫీస్లో పిఏలు 2-3 ఉంటారు. ఒక్కొక్క ఎంఆర్ఓ ఆఫీసులకు కొంతమంది, తర్వాత ఇట్లా ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క వ్యక్తిని పెడతాను నేను.
ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు లోకల్ ఎమ్మెల్యేతో అవ్వకపోతే అక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఆన్లైన్లో మీ అందరికీ అవైలబుల్ అయ్యే విధంగా చేస్తాను. మీ స్మార్ట్ ఫోన్ నుంచే మీరు తెలుగులో కావాలంటే తెలుగులో, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో మమ్మల్ని రీచ్ అయ్యే విధంగా అన్ని సిస్టమ్స్ పెట్టి మీ అందరికీ యాక్సెస్ ఎప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా కూడా నేను మీకు దూరంగా లేను అనే విధంగా నేను చేస్తాను. ఎందుకంటే మీ అందరికీ అది ఒక్కటే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అయినా వచ్చానంటే ఏదో బలమైన కారణం ఉంటేనే వస్తాను, అంతే కదా. ఇందులో నేనేమి చేసుకునేది ఏమీ ఉండదు. కాబట్టి మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను నేను ఎందుకు వచ్చాను అనేది ఇక్కడికి. అది కూడా మీరు అందరికీ ఒకళ్ళకి 10 మందికి చెప్పండి, మంచి మెజారిటీలు తీసుకురండి. అదేవిధంగా మనోహర్ గారికి మీరందరూ ఇంకొకసారి చెప్తున్నాను, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మీ అందరికీ తెలుసు, ఆయన సినిమాల్లో ఎంత సంపాదిస్తారనేది. అదేవిధంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి రూపంలో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఏంటి పొత్తు పెట్టుకోకుండా ఉండటానికి 1000 కోట్లను కూడా ఒక వెంట్రుకతో సమానమని